గన్ను విడుచు పెన్ను పార్టీ 42 ఏళ్ల తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన దేవ్జీ అప్పట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు అటెండ్. గ్రేట్ జాబ్. ఇటీవలే గన్ను వీడిన మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ మళ్ళీ పెన్ను పట్టారు. 42 ఏళ్ల క్రితం ఇంటర్లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్షను బుధవారం కోరుట్లలో రాశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ప్రాథమిక విద్యను కోరుట్లలోనే పూర్తి చేశారు. ఇంటర్ కోసం 1982, 1983లో స్థానిక ప్రభుత్వ కాలేజీలో చేరినంట. అప్పుడు 10వ తరగతి ఒకటి పెండింగ్లో ఉందంట. చదువు అంటే మనం అనుకుంటాం కానీ నక్సలైట్లకే చదువు విలువ తెలిసే, మనోళ్ళకు బయట ఉన్న పోరగాళ్ళకి ఏం తెలుస్తలేదు. 42 సంవత్సరాల తర్వాత కూడా ఇదే. అప్పట్లో విప్లవ భావజాలానికి ఆకర్షితుడై స్టూడెంట్ రాడికల్ యూనియన్లో ఆర్గనైజర్గా చేరారు. ఆ క్రమంలోనే దేవ్జీపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవ్జీ అడవిబాట పడ్డారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులో పాస్ అయినప్పటికీ తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఆ పరీక్ష రాసే అవకాశం దేవ్జీకి చిక్కలేదు. 42 ఏండ్ల తర్వాత ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవ్జీ ఇంటర్ విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఇంటర్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు సప్లిమెంటరీలో రాసేందుకు ప్రిపేర్ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలోని ఎగ్జామ్ సెంటర్కు ప్యాడ్ హాల్ టికెట్తో వచ్చారు. ఇంటర్ విద్యార్థులతో కలిసి తెలుగు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఆ చదువు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇంటర్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించాలనుకుంటున్నట్టు చెప్పారు. పేదలకు న్యాయ సాయం అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే మనిషి గొప్పతనం. చదువు విలువ, చదువు ఆపేసి నక్సలిజం బాట పట్టిన దేవ్జీకి అర్థమైంది, కానీ మన హైదరాబాద్ పోరంగాళ్ళకైతే అర్థమవుతలేదు. ఏ సినిమాకు పోవాలి, ఏ షికార్లకు పోతే, ఏ రీల్ చేయాలి, ఎక్కడ కళ్ళు తాగాలి, ఎక్కడ మందు తాగాలి, ఎక్కడ దావత్ చేసుకోవాలి, ఇట్లనే పాడేయాలి ఇప్పుడు పోరాలు మొత్తం. ఇక బస్తీల పోరాలు మొత్తం గంజాయికి అలవాట్లు అవుతున్నారు. గంజాయి డ్రగ్స్, వాడు ఏం చేస్తాడో వానికే తెలుస్తలేదు. అట్లా అయిపోయింది. ఇట్లా తూలుతూ ఉన్నారు. ఆ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు చూడండి, మొత్తం ప్రతి గల్లీలో గంజాయి బ్యాచ్లు ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేయరు. సార్ పైనుంచి ఆర్డర్ వస్తే 1 రోజు 2 రోజులు హడావుడి చేస్తారు, తర్వాత షరా మామూలే.